సార్ 1.5 ఇయర్ అవుతుంది గవర్నమెంట్ వచ్చి. ఎలా ఉంది చంద్రబాబు గారు? చాలా బాగుంది పరిపాలన, కూటమి పరిపాలన. చంద్రబాబు నాయుడు రాత్రి పగలు కష్టపడి మరి పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని, మోడీ సపోర్ట్తో అందరం ఈ రాష్ట్రం మంచి పరిపాలన సాగుతుంది. మరి మొన్న తుఫాను కూడా మంచి రాత్రులు కూడా సచివాలయంలో కూర్చొని మరి ఉప ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి వర్యులు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కూర్చొని మరి పరిపాలన చాలా చక్కగా ఉందండి. మరి ప్రతిపక్షాలు ఊగుతుంటాయి, ఏ ఒకటి పని లేదు కదా వాళ్ళకి, అట్లా పని లేదు. వాళ్ళు ఏదో ఒకటి మరి రోడ్డు మీదకి టీవీల ముందు కనబడాలంటే ఏదో ఒకటి వాగాలి వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి. మరి జోగి రమేష్ అనే వ్యక్తి ఆయన కల్తీ మద్యం తయారు చేసి సొంతంగా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు జోగి రమేష్. అలాంటి వ్యక్తుల్ని బయట ఉంచకూడదండి. కూటమి తరపున అలాంటి వ్యక్తులు బయట ఉంచకూడదు. ఎందుకంటే అలాంటి వ్యక్తుల ద్వారా మరి కొంతమంది నేర్చుకుంటారు. ఆయన ఎంబడే జైల్లో పెట్టాలని కోరుకుంటున్నాం మా ప్రభుత్వం ద్వారా. ఇంటి మీద దాడి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద దాడి మీద పబ్లిక్ సిటీ చేసుకుని మంత్రి పదవి తెచ్చుకోండి. ఈయన పెద్ద ఇదేం కాదు. ఆయన ఒక 5-6 సార్లు గెలిచే వ్యక్తి ఏం కాదు, ఒకసారి గెలిచాడు. ఆ గెలిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మీదగా ఇంటి మీద దాడి చేసి నాకు జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి పేరు కొట్టి మంత్రి పదవి తీసుకోండు. అలాంటి వ్యక్తి ఏంది రౌడీజం, ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయడానికి అంటే జోగి రమేష్ అంతా ఈయన మళ్ళీ కనదొరగుల్లో ప్రమాణకం చేయొద్దు. ఆ చంద్రబాబు నాయుడు మాలాంటి వాళ్ళు వస్తే నీ స్థాయికి సరిపోద్ది. జోగి రమేష్ గారు మాలాంటి వ్యక్తులు వస్తే మీకు సరిపోద్ది. చంద్రబాబు నాయుడు నీ గురించి ప్రత్యేకించి దీపాలు ఆర్పడానికి దేవుళ్ళ గుడికి వస్తారా? ఏం మాట్లాడుతున్నారో ప్రతిపక్షంలో ఉండి మీకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక్కొక్క మా పరిపాలన చూడలేక మీరు ఒక్కొక్కరు మైండ్ బ్లాక్లు అవుతున్నాయి. అన్నీ మేము నెరవేరుస్తున్నాం. సూపర్ 6 అంతా నెరవేరుస్తున్నాం. మేము కూటమి ద్వారా అంతా నెరవేరుస్తున్నాం. పరిపాలన కూడా చక్కగా ఉంది. సూపర్ 6కి నవరత్నాలకి కంపారిజన్ చేసుకుంటే మా సూపర్ 6 బాగుందండి. అన్నీ ఒకటి అన్నీ విడతల వారుగా వదులుతున్నాము. 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నామండి. 70 లక్షల మందికి రాష్ట్రంలో దగ్గర మరి అంత హాయిగా 4,000 రూపాయలు కల్లారా 1వ తేదీ ఉదయాన్నే 6 నుంచి 9 లోపు మొత్తం ఎంత అవ్వలు తాతలు ఎంత సంతోషపడుతున్నారు. 4,000 అంటే మాటల మన సొంత కొడుకులేమి ఇవ్వలేకపోతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు కూటమి పాలన ఇస్తుంది, బాగా అమలు అవుతుందండి. సూపర్ 6 బాగా అమలు అవుతుంది. ఇంకా మేము చేస్తాం. రానున్న రోజుల్లో ఏది ఉన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వంకి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలిపి ఉంది కాబట్టి నెంబర్ 1 ఉంది. పార్టీ పరంగా కానీ, తర్వాత వచ్చేసి వీళ్ళు చేసే వర్క్ కానీ చాలా బాగుంది. ఎందుకంటే పాత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రజలే చెప్తున్నారు ఎలాగుంది ఏంటి అని చెప్పి. పాత ప్రభుత్వాలంతా రౌడీజం రాజకీయం, అది రౌడీ రాజకీయం అయిపోయింది, రౌడీ రాజ్యం. ఇప్పుడు అలా కాదు. ఇది వచ్చేటప్పటికి కూటమి అనేటప్పటికి 3 పార్టీలు కలిసి ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నీ కలవగట్టుకొని చూసుకుంటా ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క కార్యకర్తను, కూటమి నాయకుల కార్యకర్తలను పంపించి మీ సమస్యలు ఏంటి అని చెప్పి తెలుసుకొని తీర్చేటట్టు చేస్తున్నట్టు చేసి చూపిస్తున్నారు ప్రభుత్వం. అదొకటి. మన ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన అయితే అసలు మనకి వచ్చిన ఎల్ఓసీలు, ఈ నియోజకవర్గంకి వచ్చిన ఎల్ఓసి 100కి 96% కన్ఫామ్గా వచ్చాయి. ఏమంటే జోగి రమేష్ గారు నిజంగా ఆయన విషయం మీద మాట్లాడాలనుకుంటున్నాను. జోగి రమేష్ గారు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని వచ్చి ప్రమాణం చేయండి, లేకపోతే నారా లోకేష్ కుటుంబానికి వచ్చి ప్రమాణం చేయండి అంటే అసలు వాళ్ళ స్థాయి ఈయన స్థాయి అనేది చూసుకోవాలా. ఈయన ఒక ఎమ్మెల్యే, ఈయన స్థాయి మర్చిపోయి ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నాడిని పిలిచి అంటే ఈయనలాగా పని పాట లేకుండా, ఇలా వైసీపీ ప్రభుత్వంలో పని పాట లేకుండా తిరుగుతుంటారు కదా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. అలాగనుకున్నాడా ఏంటి అసలు? మాట్లాడితే ఒక సీఎంని రండి, నేను ప్రమాణం చేస్తాను, దుర్గగుడిలో చేస్తాను అంటే దుర్గగుడికి రావడానికి కూడా సీఎం పేరు చెప్తే కానీ నేను గుడిలోకి రానివ్వట్లేదు అనమాట. అంత దారుణంగా తయారైంది వీళ్ళ పరిస్థితి. అంతే కదా. నవరత్నాలతో పోల్చుకుంటే నవరత్నాలు అమలు సూపర్ 6 అమలు. నవరత్నాలు ఏం అమలు చేశారండి వీళ్ళు? ఏం అమలు చేశారు నవరత్నాలు? ప్రజలు దోసుకోవడం తప్ప నవరత్నాలు చెత్త పనులు, దిక్కుమాల పనులు, ఈ పనులు అని చెప్పేసి అవన్నీ పనులు గిన్నెలు వేసి జనాల మీద పడి తింటుంది తప్ప ఏం చేశారు నవరత్నాలు? కూరగాయల రేట్లు పెరిగాయి, సరే నిత్యావసర సరుకుల రేట్లు పెరిగాయి, అన్ని రేట్లు పెంచి పడేసేసి ఇంటి పనులు పెంచేసి ఇవన్నీ పెంచేశారు. ఇంకేం చేసినట్టు నవరత్నాలు? కోసమే జోగి రమేష్ విషయాన్ని అరెస్ట్ చేశారని అన్నారు. ఇది
బస్సు శ్రీకాకుళంలో యాక్సిడెంట్, భక్తులు అసలు చనిపోయారు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందండి? అసలు బస్ ఏదో అదేదో అన్ఎక్స్పెక్టెడ్గా వాడేవాడో తాగుబోతాడు వచ్చి రైట్ పూట డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి ఆ బైక్ వెళ్ళి ఆ బస్ కింద పడగానే ఆ డ్రైవరు ఆ నిద్ర మత్తులో ఆ స్పీడ్లో వచ్చేటప్పుడు దాన్ని క్రాస్ చేయలేక దాన్ని ఈడ్చుకుంటూ వచ్చాడు. అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది, అంతేగాని దానికి ప్రభుత్వ విఫలం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నాడు. మొన్న చూసాం మేము, ప్రభుత్వ విఫలం వల్లే ఇలా జరుగుతున్నాయి, మన తుఫాన్ వచ్చిన దానికి కూడా కారణం ప్రభుత్వమేనంట. అంటే ప్రభుత్వాలు తీసుకొస్తాయంటండి నాకు తెలియకుండా ప్రజలు నాశనం అయిపోవాలి, పంటలు పోవాలని చెప్పేసి ప్రభుత్వాలు కోరుకుంటాయా? మరి ఎందుకు ఎంతమంది ఓట్లేసి గెలిపించింది ఎందుకు ప్రభుత్వాన్ని? ఈ గవర్నమెంట్ సంవత్సరం 16 నెలలు అయిపోయింది. సంవత్సరంతో బాగుంది. ఒక 6 నెలలు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే అధికారులు మా నాయకులు కొద్దిగా వాళ్ళ దగ్గరుండి, ఈ మండల అధ్యక్షులు కానీ లేదంటే మామూలుగా బీజేపీ కార్యకర్తల దగ్గరుండి వాళ్ళ దగ్గరుండి పని చేపిస్తే మేము అధికారులతో పని చేయించగలం ఒక జనాల్లో ఒక నమ్మకం అనేది కుదురుద్దండి. ఎందుకంటే సారు నిజంగా ఈయన ఒక ఎమ్మెల్యే వ్యక్తి కాదు, ఒక మంచి వ్యక్తి కాబట్టి ఆయన అనుకున్న రీతిలో ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించినందుకు అందరూ కూడా అన్ని పనులు బాగానే జరుగుతున్నాయి. కానీ అధికారులతో కొద్దిగా ఆ భారతీయ జనతా పార్టీ ఉన్న నాయకులతో కానీ లేకపోతే అలాగే టీడీపీ వాళ్ళతో, జనసేన పార్టీ వాళ్ళతో అందరూ కూడా డివిజన్ ప్రెసిడెంట్లతో అధికారులతో సంప్రదిస్తే కొద్ది పనులు కొద్దిగా చురుగ్గా వేగంగా అవుతాయని కోరుకుంటున్నాం. సూపర్ 6 బాగానే ఉందండి. సూపర్ 6 అంటే వైసీపీ వాళ్ళకి బాగోలేదు, కానీ కూటమి నాయకులు కానీ అందరూ కూడా ప్రజలందరికీ అయితే బాగుంది. సూపర్ 6 బెటర్. నవరత్న మాయ మాటలు అన్నీ ఈ దేశానికి పెట్టిన అదంటారు చూడండి, నవరత్నాలు అంటే అది ఒక నవగ్రహాలు లాంటిది. ఇప్పుడు సూపర్ 6 అనేది మాత్రం అది ప్రజలకు అందరికి కూడా చాలా మంచిది, ఉపయోగకరం, బాగానే ఉంది. జోగి రమేష్ అరెస్ట్ కానీ నిన్న జరిగినటువంటిది ఎలా తీసుకుంటారు? ఆయన ఫస్ట్ నుంచి కూడా పెద్ద రౌడీజం కాబట్టి ఆయన గురించి ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఏక్ నిరంజన్ లాగా ఆయన అప్పుడు కూటమి మీద ఉన్నటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద కూడా రౌడీజం దౌర్జన్యం చేసిన చరిత్ర ఆయన జోగి రమేష్ గారికి తెలుసండి. వైసీపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అసలు వాళ్ళకి ప్రజలు అంతకుముందు 131 అన్నారు కదా, తర్వాత ఆయన పరిపాలన చూసిన తర్వాత అప్పుడు 151 వచ్చింది. ఆ 11 కూడా లేకుండా చేయడానికి కూటమి రెడీగా ఉంది. బాగుందండి. గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది. మన వరదలు వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ చూసాడు, పవన్ కళ్యాణ్ మొత్తం రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు, అంత బాగానే ఉంది. రైతులు కూడా డబ్బులు వేస్తారు, వెరిఫై చేయమన్నారు. వెరిఫై చేసినాక ఎవరికి నరసింహపారం వాళ్ళు అంత చేసినాక వెరిఫై చేసినాక డబ్బులు ఇస్తా ఉన్నారు. సూపర్ 6 ఎలా ఉంది? సూపర్ బాగానే ఉంది. సూపర్ 6 బాగుంది. నవరత్నాలు బాగున్నాయి, సూపర్ 6 బాగుంది. నవరాత్రులు ఇంకా ఉండేగా, ఇవ్వాల్సినవి ఉండేగా, ఇవ్వాల్సినవి ఇచ్చినాక ఇంకా 2 పథకాలు 3 పథకాలు ఉన్నాయి, అవి కూడా ఇస్తారు. కాకపోతే మన బడ్జెట్ లోటులో ఉంది. చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో అన్నీ చేస్తాడు అనుకుంటున్నాం. జోగి రమేష్ అరెస్ట్ ఎలా జరుగుతుంది? అది ఇప్పుడు లేట్ చేశారండి. ఇంతకుముందు ఎప్పుడో చేయాలి, ఏకంగా అసలుకి గవర్నమెంట్ రాగానే చేయాలి. వీళ్ళు కొంచెం లేట్గా చేశారు. చేసిన సంతోషం, ఎందుకంటే చంద్రబాబు మీద ఇంటి మీదకి వెళ్ళినప్పుడే చేయలే. అధికారం అప్పుడు వాళ్ళది ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడిని అలా వెళ్ళారు. అసలు అప్పుడే చేయాలి, గవర్నమెంట్ అప్పుడు పట్టించుకోవాలి. అంటే చంద్రబాబు ప్రభుత్వం బాగలేదు, మేమే బాగా చేసామని చెప్పాలంటారు. చెప్పుకోకపోతే వాళ్ళు మళ్ళీ రేపు పొజిషన్కి, రేపు ఎలక్షన్లోకి వెళ్ళి మేము ఓటు అడగలేరు వాళ్ళు. మేమంటే పబ్లిక్ చెప్తున్నాం, మేము ఇది చేస్తున్నాం, అమరావతి బాగా చేస్తున్నాం, పోలవరం బాగా చేస్తున్నాం, అన్ని రాష్ట్రంలో రోడ్లు వేసాం. ఎక్కడ అవినీతి జరగట్లేదు, అంతా బాగుంది చంద్రబాబు ప్రభుత్వంలో. అయిపోయిందంటే అమరావతి పూర్తి చేస్తారనుకో. గ్యారెంటీగా అయిపోతుందండి. మళ్ళీ తిరిగి ఉండదు ఇక. అమరావతి పూర్తయితే హైదరాబాద్ డెవలప్ మించిపోద్ది. నెక్స్ట్ చంద్రబాబే ఉండాలి. నెక్స్ట్ కూడా ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే ఇక మన రాష్ట్రానికి దిగులే ఉండదు.